సమస్త మహిమ గ్రంథ ప్రభావములు మన యేసుకే, మన కోసం తన అమూల్యమైన రక్తాన్ని చిందించి విలపెట్టి తన రక్తంతో కూడిన మన యేసుకే సమస్త మహిమ గ్రంథ ప్రభావములు చేరుగాక. ఆమేన్. ఈరోజు ఆ మాటలు తెలుసుకున్నాం. యేసయ్య ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధించడం మొదలు పెట్టినప్పుడు ఆయన బోధించడమే, ఆయన మొదలుపెట్టడమే ఏమి ప్రకటించడం అంటే ఏమి స్వార్థ ప్రకటించాడు. ఆయన ఏ స్వార్థ ప్రకటించాడు, ఏమి చెప్పాడు, ఎలా మొదలు పెట్టాడు. ఆయన మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఫస్ట్ 14 మార్కు సువార్త 15వ వచనం తీసుకుందాం. దేవుని రాజ్యము కాలం సంపూర్ణమై ఉన్నది. 14 తీసుకున్నాం. యోహాన్ ఫస్ట్ లైన్ లాస్ట్ చూస్తున్నాం. 14 యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తని నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇదే సువార్త అంట, దేవుని సువార్త. దేవుని సువార్త అంటే ఏంటి? దేవుని సువార్త దేవుని రాజ్యం గురించి ప్రకటించడం దేవుని సువార్త. ఆయన మొదలుపెట్టే స్టార్టింగ్ ఆయన మొదలుపెట్టి చెప్పింది ఆయన ఇదే సువార్త. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు ఉంది, సువార్తను నమ్ముడని చెప్పుచు సువార్త ప్రకటించు. ఇదే సువార్త సంచరిస్తున్నాను. మొదలు పెట్టాను చెప్పండి. దేవుని రాజ్యం అంటే ఏంటి అసలు? ఎందుకు దేవుని రాజ్యం? అని వేరే ఏమి చెప్పకుండా ఓన్లీ దేవుని రాజ్యం గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ఇంకో దగ్గర చూద్దాం. అది మత్తయి సువార్తలో, అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూస్తున్నాం. 4:17 వర్డ్స్. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడేమో పరలోక రాజ్యం సమీపించినది, ఇక్కడ చెప్తున్నాడు. అక్కడేమో దేవుని రాజ్యం సమీపించినది. అంటే దేవుని రాజ్యం పరలోక రాజ్యం ఒకటే. నమ్మండి. నమ్మితే ఆయన ఆ దేవుని రాజ్యం వింటే అంటే ఆ మాట నమ్మితే అంటే మనం ఏదైనా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. ఆయన మాట నమ్మినప్పుడు దేవుని రాజ్యం ప్రవేశించాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యం అంటే ఏమి చేయాలి? స్వార్థ నమ్మని అని చెప్పాడు, దేవుని రాజ్యం సమీపించుందని చెప్పాడు. ఆయన మాట నమ్మాలని అంతే. ఆయన మాట యేసయ్య మాట నమ్మాలి. ఆయన మాట సత్యము, ఆయన మాట. మరి దేవుని రాజ్యం ప్రవేశించాలంటే ఏమి చేయాలి? కొన్ని మాటలు చూస్తున్నా. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 29 వర్డ్స్. యేసు ఆయన పంపిన వారి విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ.
ఏమి చేయాలి? ఏంటంటే క్రియ అంట, మనం ఏమి చేయాలంట? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన పంపిన వాళ్ళని తండ్రి పంపిన వారి విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. అంటే యేసుని ఈయన నమ్మనండి, మనం ఈయన విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ అంట. ఇంకో దగ్గర ఉంటది, ఇంకో దగ్గర ఉంటది, హృదయంలో విశ్వసించి నోడు తప్పుకుంటే రక్షణ. ఏం ఒప్పుకోవాలి? ఈయన యేసు ప్రభు దేవుడు, ఈయన నా రక్షకుడు, ఈయన నా పాపాల కోసం వీళ్ళ చెల్లించాడు, నన్ను రక్షించాడు, నా పాపను వీళ్ళ చెల్లించి నా పాపాలను కడిగి వేసి నీతిమంతుడుగా చేశాడు అని రాజ్యంలో చేర్చుకున్నాడు. ఈయన అంగీకరించానంట, అంగీకరించాడు. ఇప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ విశ్వాసం ఉంచేది, ఆయన నమ్మితే చాలంట. ఆయన హృదయంలో విశ్వసిస్తే చాలా మనుష్యంగా దేవుని రాజ్యం చూడమంట. ఆమె ఇక్కడ ఐపీఎస్సీ రాష్ట్ర పత్రికలో ఉంటుంది, ఆ మాట కూడా చూపిస్తాను సార్. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి చూసుకుందాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృపా మహిమదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా యువచేతన రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడను అతిశయింప వినలేదు. ఏంది వరం? విశ్వసించాలంట, ఆయన నమ్మించాలంట. దేవుని రాజ్యం మరొక క్షణం దేవుని రాజ్యంలో, అక్కడ పరలోక రాజ్యములు కూర్చుండు పెట్టుకుంటాడు ఆయన. ఆమె ఆయన పేరు జీవగాన్ని రాసేస్తాడు. అసలు వరం అంటే నిజంగా వరమే, అది ఏమి చేసే అవసరం లేదు. విశ్వసిస్తే చాలు, నమ్మితే చాలు, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తామట. అక్కడ ఒకటే కాదు, ఇక్కడ కూడా ఆయన రాజ్యము యేసయ్య తీసుకొచ్చాడంట. ఆయనది యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించారు, విశ్వసించారు, వారు కూడా మనం ఆయన రాజ్యం ప్రవేశించాము కదా, ఆయన రాజ్యంలో ఉన్నామంట. మనమే ఆయన రాజ్యము, ఆయన రాజ్యం ఉన్నా కూడా మనమే ఆ రాజ్యమును ప్రకటించాలి. దేవుని రాజ్యం గురించి, ఈ రాజ్యంలో నశించిపోయే వారిని, ఆయన తెలియని వారిని మనం ఆయన రాజ్యంలో చేర్చుకోవాలి. ఆమేన్. ఈ లోకంలో నుంచి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించామంటే యేసును విశ్వసించినప్పుడే ఆయన రాజ్యంలో ఉన్నాము, ఆయన రాజ్యం ఉన్నాము. మనము ఆయన రాజ్యం లేకుండా నశించిపోయే వారిని, యేసు తెలియని వాళ్ళని, వాళ్ళంటే మనము ఆయన గురించి ప్రకటించి, దేవుని రాజ్యం గురించి, ఆయన గురించి, ఆయన గురించి ప్రకటించి వాళ్ళని ఆయన రాజ్యంలో చేర్చాలంట. ఆమేన్. ఆయన రాజ్యమే ప్రతి దానికి, మనకి ప్రతి సమస్యకి, దేనికైనా సొల్యూషన్. అప్పటి నుంచి వినిపించబడాలన్నా, మనకు జాబ్ రావాలన్నా, మన జీవితంలో సక్సెస్ చూడాలన్నా, అత్యధికమైన విజయం చూడాలన్నా, సమాధానం కావాలన్నా, సంతోషం కావాలన్నా, సమృద్ధి కావాలన్నా, ఏదైనా మనం పొందుకోవాలంటే ఆయన రాజ్యం సొల్యూషన్. ఆయన రాజ్యం దేవుని రాజ్యం అంటే. అందుకే వేసుకోవడానికి ఏమన్నా ఆయన మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, ఎందుకంటే అవన్నీ అప్పుడు మీకు అనుగ్రహింపబడతాయి. రాజ్యం నీతి వెతికితే చాలంట, అవన్నీ
మనం పొందుకుంటామంట. ఆయన రాజ్యం ప్రవేశించడంలోనే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తే అవన్నీ మనకు ఆటోమేటిక్ గా అడగకుండా వస్తాయి అవన్నీ. అందుకని ఆయన అడగకపోయినా ఆయనకు తెలుసు, ఆయనకి ఆ రాజ్యంలో అవన్నీ పొందుకుంటామంట. మత్తయి సువార్త 6:6. వర్డ్స్ 33 వచనము 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ ఏమంట పైన తీసుకుందాం. వసతి గురించి చింతించే అవసరం లేదంట. ప్రాణం గురించి చింతించే అవసరం లేదంట. ఏమి తిందమో ఏమి త్రాగుతుందో ధరించుకునే అవసరం లేదంట. పైన ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అంట. వసతి గురించి అయినా ఏమి తిందో ఏమి చింతలన్నీ తీర్చబడతాయండి. ఆమేన్. మన ఏ చింతలైనా ఏ సమస్యలైనా సరే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతికితే అవన్నీ టిక్కి జవాబు పొందుకుంటా, అవన్నీ తీర్చబడతాయి. ఆమేన్. సమృద్ధి కావాలన్నా, దీవెన కావాలన్నా, సమాధానం కావాలన్నా, ఏమో మనకు అవసరాలు అన్ని తీర్చబడాలన్న ఆయన రాజ్యమే సొల్యూషన్. ఆయన రాజ్యాన్ని నమ్మాలంట. ఆయన నీతిని, అంటే ఆయన నీతిని, దేవుడిచ్చే నీతిని మనం పొందుకోవాలి. ఆయన రక్తం ద్వారా మనను నీతిమంతులుగా చేశాడు. ఆమేన్. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన లేదనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఆమేన్. రిఫరెన్స్ చూపిస్తాను ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇది కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. మనం ఈ నమ్మడం ద్వారా, యేసుని విశ్వసించడం ద్వారా మనం ఏంటంటే ఉచితంగా, క్రియ ద్వారా కాదు కానీ నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఆమేన్. ఆయన రక్తం ద్వారా మన నీతిమంతులు చేశాడంట. ఆ నమ్మడం ద్వారా థర్డ్ ఫోర్త్ అది 4వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. లేఖనం ఏమో చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. పని చేయవానికి జీతం రుణమే కానీ దానమనించబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచిన వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. మన విశ్వాసం ఏసుని విశ్వాసం, ఆ విశ్వాసం మన నీతిమంతులుగా చేసింది. ఎందుకు నీతిమంతులు చేసిందంటే, ఎలా చేసిన ఆయన మన కోసం శిలువయాగం చేశాడు కాబట్టి, ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి, ఆ శిలువయాగం నమ్మడం ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా, కుమారుడు నమ్మడం ద్వారా మనం తీర్చబడ్డామంట. ఆమేన్. అబ్రహాం ఎట్లయితే అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడేను అనే మాట ఉందో, మనకు కూడా విశ్వసించాలని ఆ మాట రాయబడి ఉన్నది. ఆమేన్. ఫస్ట్ కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహాం నాకు ఏమి దొరికినని అందుము, అబ్రహాం క్రియల నీతిమంతులని తీర్చబడిన అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. ఆమేన్. లేదంటే అతిశయం లేదు. ఎందుకు అతిశయం లేదంటే, క్రియల మూలంగా నీతిమంతులు చేయబడలేదు, క్రియల మూలంగా నీతిమంతులుగా చేయబడలేదు. కాబట్టి
ఆ అతిశయము లేదు. అతిశయించేవాడు దేవుని ఎందు అతిశయించాలి. అతిశయించడానికి లేదు అబ్రహాము. ఎందుకు? అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడలేదు కాబట్టి విశ్వాసం చేతనే దేవుని నమ్మడం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆమె మనకేంటంటే ఇది మన భక్తిహీనులు అంట. కానీ ఆయన నమ్మడం ద్వారా ఏం చేస్తాడు? నీతిమంతుడుగా చేయబడ్డమంట కదా. దానంగా ఇచ్చాడు, మనకి వరంగా ఇచ్చాడు ఆయన. మన వరానికి ఇచ్చిన నీతిని, దానంగా ఇచ్చిన నీతిని పోగొట్టుకుంటే అందుకు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసుకుని ఎలా తప్పించుకుంటాము? వరంగా ఇచ్చాడు, మనకు నీతిని ఇచ్చాడు. మన దేవరాజ్యం ప్రవేశించడానికి అన్ని చేసేసాడు, అన్ని చేశాడు మనకి. ఆమె గొప్ప మహిమ ఇచ్చాడు మనకి. కింద చూసుకున్నాం సరే. అట్లనే 6 ఆ ప్రకారం మీ క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఇచ్చిన ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. దావీదు చెప్తున్నాడు అంటే ఏమని? అప్పుడు దావీదు ఉన్నప్పుడు చూశాడు, దావీదు చెప్పాడు, మనం చూశాడు. దావీదు యేసులో చూసి ఇంత అదృష్టవంతులో క్రియ లేకుండా వాడు నీతిమంతులు తీర్చిపడతారని అనుకున్నాడు దావీదు. సరికి మనం అదృష్టవంతులమే నిజంగా. క్రియ లేకుండా భక్తిహీనులు ఉన్న మనని ఆయన విశ్వాసం ద్వారా, ఆయన రక్తం ద్వారా మన నీతిమంతులుగా చేశాడు, నిర్దోషుడుగా చేశాడు, నిరపరాధులుగా చేశాడు, పరిశుద్ధంగా చేశాడు. ఆమె దావీదు కంటే వాళ్ళ ధర్మశాస్త్రంలో క్రియలు ఉండాలి. క్రియలు ధర్మశాస్త్రం ప్రకారం వాటిని పాటించాలి. అయినా కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం పాపం మనకి ఎట్లా తెలియజేస్తుంది కానీ పాపాన్ని జయించే శక్తి ఇవ్వదు, నీతిమంతులుగా తీర్చదు. దాని అన్ని పాటించలు ఒక్కటి ఫెయిల్ అయినా అన్ని ఫెయిల్ అయినట్టే. అందుకే ధర్మశాస్త్రంలో నీతిమంతులు తీర్చబడమంట. చూసుకో 3వ అధ్యాయం 20. ఎలా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు, ఇంకెవరైనా ఉన్నారా? ఏ మనుషుడు అంటే ఎవ్వడు లేడలేడని, ఎవ్వడు తీర్చబడలేదు నీతిమంతులుగా. ధర్మశాస్త్రం ఎవ్వడు తీర్చబడలేదు, తీర్చబడుతుందని చెప్తుంటే అది అబద్ధమే కదా. ఎందుకంటే మనకు స్పష్టత ఇచ్చేది, సత్యం చెప్పేది వాక్యమే రాయబడి ఉన్నది కదా. ఇలా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలంగా మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. దేవర ఏస్తుంది? పాపం అంటే ఏంటో తెలుస్తుంది తప్ప నీతిమంతులుగా జీవించడానికి శక్తి రాదంట. నీతిమంతులుగా తీర్చబడమంట. పాపులుగానే కనిపిస్తాం, పాపులుగానే ఉంటాం. తర్వాత చూస్తున్నాం 21. అదే 21. ఇటుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని బయలుపడుచున్నది. ఆమేన్. ఏంటంట? ధర్మశాస్త్రం వేరు అంట. ధర్మశాస్త్రం వేరు, కృప వేరు. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడి నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రుడు ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు. కృష్ణ సాక్ష్యం ఉంది కదా. ఏమని? 7th ఎలా అనగా తన అతిక్రమ పరిహారం పొందినవాడు, తన పాపముల ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ధన్యులం అంట. మనము సాక్ష్యం చెప్తారు.
దావీదు చెప్తాడు కదా, మరి ఎట్లా నిర్దోషంగా తీర్చబడ్డాము, ఎట్లా మన పొందాము, ఎట్లా మన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాము? యేసు ద్వారా, ఆయన శిలువ యాగమ ద్వారా, ఆయన విధేయత ద్వారా మనకు ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఆయన చేసేస్తాడు మనకు బదులుగా. ఆమె మా అతిక్రమాలకు బదులుగా యేసయ్య పరిహారం చేశాడు. ఆయన మన శిక్ష భరించాడు. ఆమె ఇదే సాక్ష్యం కదా. 6 పైన ఆ ప్రకారమే లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఎందుకు చెప్పిన ఆ మాట అంటే మన గురించే. యేసులో చూశాడు కాబట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. ధర్మశాస్త్రం సంబంధం లేదు. ఆయన దేవుడి చేసిన శివయాగం ద్వారా మనం ఆయన క్రియల ద్వారా, ఆయన ద్వారా మనము నీతిమంతులుగా చేయబడుతున్నామంట. దేవుడి నీతినే మన ఎట్లా మన దేవుడి నీతిమంతులుగా, దేవుడి నీతిమంతులు ఎట్లా చేశాడు? యేసు ద్వారా. దావీదు సాక్ష్యం కదా ఇక్కడ మరి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు కదా, నీతిమంతులుగా చేయబడి. కృప ఎంత అదృష్టవంతులం కదా మనం, ధన్యులమంట. ప్రతి వాగ్దానము యేసులో అవును ఆమె నెరవేర్చబడ్డాయి. ఆమె ఈరోజు మనం దీవించబడాలంటే మన క్రియల ద్వారా కాదు, గాని దేవుడిచ్చిన నీతి ద్వారా, ఆ నీతి ద్వారా ప్రతి వాగ్దానం నెరవేర్చబడ్డాయి. ఆమె మనం అనుభవించవచ్చు, ఫ్రీగా ఇష్టంగా అనుభవించవచ్చు. ఈరోజు ఎంత అదృష్టం కదా, ఇంత గొప్ప వరం ఇచ్చాడు. దేవుడు నీతిని ఇచ్చాడంటే ఆశమాసన మామూలు ఆశమాస కాదు, గొప్ప వరమే. ఆకాశం పట్టని ఆ దేవుడిని మహిమ, ఆయన నీతి మనకి ఇచ్చారంటారు. ఫరెవర్, ఎప్పటికీ నీతిమంతులుగా సదాకాలానికి ఆయన విశ్వసిస్తే ఆయన వాగ్దానాన్ని మనం అనుభవిస్తాం. ఆయన రాజ్యంలో ఉన్నామని మనం విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించవచ్చు. మరుక్షణం ఆయన రాజ్యంలో ఉంటారు, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇక్కడ మామూలుగా కనిపించిన మనం దేవుని రాజ్యంలో ఉన్నామని మనం కనిపించదు, కానీ ఆ రాజ్యంలో విశ్వసించిన మరుక్షణం ఆయన రాజ్యంలో ప్రవేశిస్తామంట. ఆమె ఆయన రాజ్యంలో మనం ఉన్నామంట. ఈ లోకంలో మనకి సంబంధం లేదు. పరలోక వారసులు, పరలోక పౌరులం. ఆయన రాజ్యం మనమే. ఆయన రాజ్యం గురించి ప్రకటించాలి. దానికి ప్రతి సమస్యకి సొల్యూషన్ దేవుని రాజ్యమే. ఆయన రాజ్యంలో చేర్చబడితే చాలు. మాకున్న ఒక సమస్య నుంచి అనారోగ్యం ఏదైనా విడుదల, ఎందుకంటే ఆయన రాజ్యములు ఉన్నాయి కదా. మన ఆరోగ్యాన్ని భరించేశాడు శిలువ మీద కదా. మన పాపాలు చెల్లించే శిక్ష భరించేశాడు. మన స్వస్థపరిచాడు శిలువలో. మొదటి ఆదామంట దేవుని రాజ్యం పోగొట్టుకున్నాడు. మొదటి ఆదాం ద్వారా దేవుని రాజ్యం కోల్పోయినామంట. ఆ మొదటి ఆదాం ఏం చేశాడు? దేవుడు వద్ద పని చేసి దేవుని రాజ్యం కోల్పోయినాడు. దేవుని రాజ్యం పడిపోయినాడు. పని చేసుకున్నాడు. అన్యాయం, అక్రమం, మోసము, మంటలు, ఇవన్నీ అన్యాయం, అక్రమాలు, మాస్టర్ చంపేది, అసూయలు, పగలు, కక్షలు ఎప్పటి స్టార్ట్ అయినాయి? మొదటి ఆదాం పడిపోయినప్పటి నుంచి మరణాన్ని కొని తెచ్చుకున్నప్పటి నుంచి అప్పటిదాకా మరణం లేదు. అప్పటిదాకా దేవుని రాజ్యమే, ఆయన మహిమ ఉందంట, దేవుని నీతి ఉందా. కానీ ఆ మహిమను దేవుడు దగ్గర పని చేయడం ద్వారా ఆ సైతం నుంచి అబద్ధ చెప్పాడు కదా. ఫస్ట్ దేవుడు దేవుని మాటలు వదిలేసి సైతం మాటలు నమ్మి, ఆ అబద్ధ మాటలు నమ్మి మోసపోయి దేవుని మహిమను పోగొట్టుకొని మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వాళ్ళ అప్పటి నుంచి మరణం వెళ్తారు నీడలాగా. కానీ ఆ యేసు సెకండ్
కడపటి ఆదాయం సెకండ్ కాదు, కడపటి లాస్ట్, కడపటి వచ్చండి ఆ మరణపు ఛాయని లేకుండా చేస్తుంట. ఆమె రక్షణని, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని మనకి తీసుకొచ్చండి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఏముంది? రాజ్యభారం. ఎందుకు? ఆయన రాజ్యాన్ని తీసుకొచ్చాడు. మరి దేవుని రాజ్యం ఉంటే, యేసు ప్రభు లేకున్నప్పుడు దేవుని రాజ్యం ఉంటే ఎందుకు ఆయన రాజ్యం తీసుకొస్తాడు? అసలు దేవుని రాజ్యం ఉంటే ఆయన రాజు వస్తుంది. దేవుని రాజ్యం కోల్పోయిన కనుక, ఆదము ద్వారా అవధార దేవుని రాజ్యం కోల్పోయిన కనుక, సైతాను రాజ్యం వెళుతున్నాడు కనుక ఆయన ఈశ్వరుడు రాజ్యాన్ని తీసుకొచ్చాడట. సైతాన్ మోసం చేసి ఆ పండ్లు తినించి మరణాన్ని తీసుకొచ్చే విధంగా మరణాన్ని ఇచ్చాడు. కానీ ఆ మరణాన్ని తీసివేయడానికి, ఆ మరణ ఛాయను నీడలకు వెంట ఆ మరణ ఛాయను తీసుకువేయడానికి, పాపం వచ్చి జీతం మరణము, ఆ మరణం నరక శిక్షనే, ఆ నరకాన్ని తప్పించడానికి ఆయన వచ్చాడంట. ఆ మొదటి ఆదాయం చేసిన దానికి మొదటి ఆదాయం చేసిన ఆ తప్పుకి, ఆ పాపానికి, ఆ మరణ దానికి సొల్యూషన్ తీసుకొచ్చాడు యేసు కదా. యేసు ఆదాం చేసిన ఒకటే కాదంట, ఆదాం చేసిన తప్పు ద్వారా బ్లడ్ ఇంకా ఆ పరమ రాజ్యం, దేవుని రాజ్యం పడిపోయింది కాబట్టి సైతం ఎడుతున్నాడు కాబట్టి అప్పనేసి ఆత్మాసని శరీరాసని సిక్కొచ్చేసాడు. ఎప్పుడైతే కన్ను తిరగబడ్డాడు చూసుకుని మొదలు పెట్టాడు. వాళ్ళ వైపు వారు కదా దిగంబరం తెలుసుకొని దేవుని చూసి దాచుకున్నాడు. మన వైపు మనం చూస్తున్నా దేవుని దగ్గర రాలేము. మన శరీరం మనం చూస్తున్నా దేవుని దగ్గర, మన శరీరం మనం చూస్తున్న కాలం దేవుని రాజ్యానికి దేవునికి దగ్గరగా రాలేము. ఆయన వైపు చూడండి, ఆయన సన్నిధికి రాలేము. ఎప్పుడైతే మన శరీరం చూసుకోకుండా, మన శరీరం వైపు చూసుకోకుండా ఆయన దేవుడు ఇచ్చిన నీతిని తీసుకొని ఆయన వైపు చూస్తాము, దేవుని తీసుకుంటాము, మన వైపు మనం చూసుకోము. అప్పుడు ధైర్యంగా ఆయన దగ్గరికి రాగలుగుతామంట. ఆమె ఆ స్వనీతి వల్ల, స్వనీతి వచ్చింది. ఎప్పుడైతే దేవుని మహిమను కోరుకున్నారో, దేవుని మాట వినకుండా సైతం విన్నారు, అప్పుడు దేవుని మాట కోల్పోయినారంట. అప్పుడు వాళ్ళకి స్వనీతి వచ్చింది. అప్పనే ఆ స్వనీతి అంటే వాళ్ళ చూసుకుని మొదలు పెట్టారు. ఇంకా ఆత్మలు కప్పుకున్నారట. అయినా కూడా వాళ్ళ దిగంబరత్వం పోలే, వాళ్ళు దిగంబరులుగా కనిపిస్తున్నారు. ఇంకా ఆగ్రహం దిగంబరులుగా కనిపిస్తున్నారు కాబట్టి భయపడి దేవుని చూసి దాచుకున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన పిలిపించి వాళ్ళకంట వాళ్ళకప్పుడు ఆకులు తీసేసి ఒక జంతును బలించి దానికి చర్మాన్ని కంపాడంట. ఆ బలి ఎవరు కాదు, ఆయన యేసు ప్రభునే. ఆమె కదా. అప్పుడంట వాళ్ళ దిగమనతో ఇప్పుడు పోయిందంట. అంటే అప్పుడు దాచుకోవడం ఆయన దగ్గర నివసించారు. ఎప్పుడు ఆ జంతువును బలి అర్పించి దాని చర్మాన్ని కప్పినప్పుడే ఆ బలి అయిన పస్కా బలి ఎవరంటే యేసు ప్రభుని. ఆమె ఆయన మనకు బలి ఇచ్చి బలి అయిపోయి నీతిని మనకిచ్చాడంట. ధైర్యంగా దేవుడితో సహవాసం చేయడానికి, మాట్లాడడానికి, ఆయన కుమారులు ఉండడానికి. ఆమె ఆయన బలి మన కోసం అంట. మనని తండ్రికి మనకున్న అడ్డుని, ఆ పాపాలను తీసివేశాడంట యేసుడు కదా. ఆయన మధ్యవర్తి దేవుడే. ఆయన మధ్యవర్తికి వచ్చి ఆయన తండ్రిని మనకి కల్పిస్తాడు. దేవునికి మనం అడ్డున్న పాపాలను తీసివేసి భరించేసి మన నీతిమంతుగా చేసి నిర్దోషిగా పరిశుద్ధులుగా చేసి అంట ఆయన కుమారులుగా చేశాడంట. ఆయన రాజ్యం మనకు సునిశ్చయం కదా. ఆయన కడపటి ఆదాంకి వచ్చి మనకు దేవుని రాజ్యాన్ని ప్రవేశించడానికి చేసేవారన్నీ చేశాడు. ఆయన ఆమె చేసి రెడీ చేశాడు. ఆయన విశ్వసించడం ద్వారా ఆయన రాజ్యంలో చేర్చబడుతూ ఆయన రాజ్యం ప్రతి దానికి సొల్యూషన్. అప్పుడు ఆ చేసిన మిస్టేక్ కి అయితే మనం ఇప్పుడు
ఇప్పుడు మనం అంట ఆయన విశ్వసించడం ద్వారా మనం ఎవరైనా వారసులం అంట. ఆయన దాసుడు పిలవక ఏం చేస్తున్నాడు? ఆయన స్నేహితుడా, ఫ్రెండ్ పిలుస్తాడు. ఆయన స్నేహితులం అంట, మనం మామూలం అంట మనం. ఆమె ఆయన వారసులం, రాజులైన యాజక సత్యం మనం ఇన్ని ఇచ్చాడు మనకి. ఇన్ని చేస్తాడు దేవుడు. ప్రియుల పడ్డ, బహు ప్రియుల పడ్డ కదా. ఆయన రాజ్యంలో చేర్చబడడం అంటే పరలోక ప్రవేశించడం ఏంది? ఆయన రాజ్యంలో చేర్చబడడం అనగా పరలోక రాజ్యం ప్రవేశించడం అంటే ఎలాగంటే ఆయన విశ్వసించడం ద్వారా అంట ప్రవేశిస్తాం, ఆయన రాజ్యంలో ఉంటాం, అవన్నీ పొందుకుంటాం. మనకు కావాల్సినవన్నీ అవసరత ఏమైనా అది వాగ్దానాలు కూడా అవసరత రాదు. వాగ్దానాలు అంటే ఇక ఆయన దీవెనలన్నీ మన పట్ల నెరవేర్చబడతాయి. నీతి మందుల ఆశీర్వాదాలన్నీ మనం అనుభవిస్తాం, మన నీతి మందులు కనుక. ఆమె ఆ రాజ్యం ఆదం దేవుని రాజ్యం కోల్పోయినాడు కాబట్టి ఆయన రాజ్యం యేసులో మళ్ళా ఆయన దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుని రాజ్యంలో మరణం లేదు. ఆమేన్. ఆయన యేసు విశ్వసించడం ద్వారా ఆయన రాజ్యంలో చేర్చబడిన మనకు మరణం లేదు. ఆమేన్. ఏ సమస్యలకు దేనికైనా భయపడే అవసరం లేదు. ఏవి మనం ఏమి చేయలేవు. అన్నిటిలో అత్యధికమైన విజయం మనం పొందుతాం. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఉన్న కాబట్టి భూలోకమైన మనని ఆకర్షించలేవు. ఎందుకంటే మన పైన వారం గనక, పరలోక వారసం, పరలోక పౌరం గనక, ఆయన రాజ్యంలో ఉన్న వారం కనుక సమస్తం చేయిస్తామంట. అన్ని మన కిందే ఉన్నాయి. ఇస్రో దగ్గర ఉన్న సైతాన్ అంట ఆకాశంలో ఒక మెరుపులాగా పడబడి చూశారంట. ఎందుకంటే మన బలం, ఎందుకంటే బలం అంటే పాపమే కదా. పాపానికి బలము ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం యేసు నెరవేర్చేశాడు. పాపాన్ని శిక్ష భరించేశాడు. ఆ నరకాన్ని వెళ్ళకుండా మనకు బదులు ఆ శిక్ష భరించాడు కాబట్టి వారి ముళ్ళు విరిగి కొట్టబడింది, ఆ మరణ ముళ్ళు విరిచివేయబడింది కదా. మనము నిత్య జీవం పొందుకున్నాము. నిత్యం జీవించే కృప యేసు ద్వారా మనం పొందుకున్నాము. మరణము లేకుండా యుగ యుగాలతో కూడా జీవిస్తామంట సజీవులుగా. ఆయన రాకుండా ఆయనతో పాటు ఎత్తబడతాము. మనము ఆయన వచ్చినప్పుడు మధ్య గురించి మనం ఎత్తబడతామంట. ఆమేన్. మరణం గురించి చూడమంట నమ్మది. ఎన్నో మాటలు మనకి ఇచ్చాడు. యోహాను సువార్త అయినా చదువుకుంటే తెలుస్తుంది. ఎన్నో మాటలు, జీవం కలిగిన మాటలు, బ్రతికించే మాటలు. ఆయన మాటల్లో బ్రతికించే మాటలు, భయపెట్టే మాటలు కాదు, పిరికోలాగా చేసే మాటలు కాదంట. సింహములాగా ధైర్యపరిచే మాటలు, దేవుని మాటలు. ఆమేన్. నీతిమంతుడు అంటారు, నిర్దోషం, పరిశుద్ధులం అంట కదా. నీతిమంతుడు ఎట్లుంటాడు? మన సింహంలో ధైర్యంగా ఉంటాడు కదా. మన క్రియల ద్వారా ఆయన ద్వారా మనం నీతిమంతులు చేయబడ్డాం కదా. ఎందుకు భయపడే అవసరం అంటే ధైర్యంగా మనలో ఎందుకు? మనకి ఇంకా నరకం లేదు కాబట్టి బాధపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. సంతోషం మనకి ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు, మనకు ఆధారం చేశాడు. భయపడే అవసరం లేదు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు యేసు ఎందుకు విశ్వసించకూడదు? ఎందుకు ఆయన నమ్మకూడదు? ఆయన నమ్మి గొప్ప అవకాశం, గొప్ప వరం ఇచ్చాడు ఆయన కదా. ఫ్రీగా ఉచితంగా ఆయన వాగ్దానాన్ని అనుభవించవచ్చు. ఎన్నో దీవెనలు అనుభవించవచ్చు. ఆయన మహిమను పొందుకొని నరకం లేకుండా ఆ నరక శిక్ష తప్పించుకొనొచ్చు. యుగ యుగాలు ఆయనతో పాటు సంతోషంగా. అసలు
తీర్పేలేదన్నమాట. ఆమె ఈయన విశ్వసించే వారికంటే తీర్పు తీర్చబడదు. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చాడు. నశించిపోయిన దాన్ని వెదికి రక్షించడానికి యేసు వచ్చాడు. ఆమె యోహాను సువార్త తెలుసుకుని తెలుస్తుంది. అసలు తీర్పు ఏదన్నా మనకి సంతోషంగా ఉండదు తెలుసా, ఎంత హ్యాపీగా ఉండదు తెలుసా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24:5. నా మాట విని నన్ను చంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, మనకు మరణం లేదు. తర్వాత వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంట, మనం దాటేసామంట, మరణం నుంచి దాటేసామంట. తీర్పులోకి రాక మరణం నుంచి జీవం, మనకు తీర్పు తీర్చబడదు, మనకు తీర్పు లేదు. ఆమె ఇంకో రిఫరెన్స్ చూస్తే అది యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం, 18th. ఆయన యందు 16th. దేవుడు లోకంగా ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకి గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఏంటంట, తీర్పు తీర్చడానికి పంపలేదంట, రక్షించడానికి అన్న. మరి రక్షింపబడిన మనకంట తీర్పు ఉందా? తీర్పు భయపడాలి ఉందా? తీర్పు మనకి చాలా క్రిస్టియన్స్ అయ్యండి కూడా ఈయన నమ్మి కూడా తీర్పు ఉందేమో మాట్లాడదు. ప్రకటన మాట ఉన్నది కదా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 22:12. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచు జీతము నా యొద్ద ఉన్నది. ఏదంట ఈ మాట పెట్టింటారు. అరే, ఈ మాట పట్టుకుని తీర్పు ఉందనుకుంటారు కదా. ఈ మాట చెప్పింది ఆయనే. మరి ఈ మాట చెప్పింది ఎవరు? ఏం చెప్పలేదు, ఐస్ప్రో చెప్పలేదు. ఏమాట యోహాను రాసిన పత్రిక అదే 16 అదే 18th 18వ వచనం 3:18. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడు. విశ్వసించిన వాడు దేవుని అదే కుమారుని వాడు నా విశ్వసించలేదు కనుక వానికి తీర్పు. విశ్వాసం ఉంచ యేసు ప్రభుని నమ్మని వారికి, యేసును అంగీకరించిన వారికి తీర్పు ఉంది కానీ మనకు లేదు. మరి ఇక్కడ రాయబడింది, ఇక్కడ రాసింది దేవుడే, అక్కడ రాసింది దేవుడు కదా, ఇక్కడ రాసింది అక్కడ ఒకటి కదా. మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాలి? కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. కన్ఫ్యూజ్ ఏం లేదు, అది మనకు కాదు. అది ఆ ప్రకటన గ్రంథము ఫస్ట్ 7 సంఘాలు రాసిన తర్వాత 7 శ్రమలు చెప్తారు. అది తీర్పు అన్యులకి, మనకు కాదు. విశ్వసించిన వారికి తీర్పు లేదంట. కింద ముందు చూసిన రిఫరెన్స్, తీర్పులోకి రాకుండా మరణముల నుంచి జీవంలోకి దాటి ఉన్న ఆమె ఈ రోజు భయపడే అవసరం లేదు. ఆయన యేసులో ఒకటే చెప్తున్నారు, భయపడవద్దు కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. వావ్, ఆమేన్. ఇంత మంచి మాట. అసలు
జ్ఞాపకం చేసుకోడంట. ఈ వారి పాపములను ఫిబ్రవరిలో రాసిన పత్రిక, ఫిబ్రవరిలో రాసిన అండర్లైన్ చేసుకో, గుర్తుపెట్టుకో. ఎవరు ఇచ్చినా ఎవరు ఇచ్చినా నమ్మకూడదు. ఫిబ్రవరిలో రాసిన పత్రిక 10వ అధ్యాయం 17. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకోనని అని ప్రభువు చెబుతున్నాడు. జ్ఞాపకం చేసుకోవడానికి, పాపాలు జ్ఞాపకం చేసుకోవడంట. మీకు రావచ్చు, అదే పరిశుద్ధ దేవుడు పాపాలు జ్ఞాపకం చేస్తాడా? ఒకసారి 15th ఈ విషయం పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఆ దినమైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నుంచి వారి మనస్సు మీద వారిని వ్రాయిదని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనను. ఆమె చాలాసార్లు ఈ విషయం మనం చూస్తున్నారు. రెఫరెన్స్ యోహాను సువార్త. పరిశుద్ధాత్మ పాపలు జ్ఞాపకం చేపిస్తాడు అది చెప్తుంటారు, మీరు వింటుంటారు కదా. సిక్స్టీన్త్ 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం తీసుకుందాం. మీకు సత్యం కావాలా? 16:7. అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను. మీకు సత్యం కావాలంటే పరిశుద్ధాత్మ గురించి జ్ఞాపకం చేస్తాడు, పాపలు జ్ఞాపకం చేస్తాడు, లేదు తెలుసుకోవాలంటే ఇది చదివితే తెలిసింది. అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. పరిశుద్ధాత్మ దేవుడు అంట వచ్చి అంట ఆయన ఏం చేస్తాడంట చెప్తున్నా ఆయన గురించి. ఆయన వచ్చి పాపముల గురించి, నీతిని గురించి, లోకము ఒప్పుకుని మరి పాపాల గురించి ఉపయోగిస్తారు. ఇంత మంచిగా ఉంది కదా, మరి ఇది అబద్ధమా? క్వశ్చన్ చేస్తున్నారా? క్వశ్చన్ వచ్చిందా మీకు? వస్తుంది. ఇది ఒక్కటే కాదు, క్వశ్చన్ వస్తుంది ఎవరికైనా. ఇది నిజమని నేను కూడా నమ్మాను చాలా, కానీ కింద చదవాలి. ఇప్పుడే సగం చదివితే అర్థం కాదు, టోటల్ చదివినప్పుడు మనకు అర్థం అవుతుంది. కింద 8 వచ్చిన ఆయన 8 కాదు 9. లోకు నా విశ్వాసం ఉంచాలి గనుక పాపమును గురించి పంపించేస్తారంట. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి విశ్వాసం ఉంచితే పంపించేస్తాడా? అరే అంటే విశ్వాసం ఇస్తే పాపాలకు ఎందుకు పంపించేస్తాడు? అక్కడ చెప్పాడుగా హెబ్రీయులకు రాసిన పత్రికలు, వారి పాపములను వారి ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకోవడం. ఆయన అబద్ధం ఆడాక నరుడు కాదు కదా, దేవుడే. మనిషి అబద్ధం ఆడతాడు, దేవుడు అబద్ధం ఆడతాడా? మాట ఇచ్చే నెరవేర్చుతాడు. ఆమె విశ్వాసము లోకుల నాయన విశ్వాసం ఉంచలేదు కనుక పాపాన్ని గురించి కదా. మనం విశ్వాసం ఉంచాం కదా, మనం విశ్వాసం కదా, మరి రక్షింపోయిన వారు కదా, మరి మనకెందుకు జ్ఞాపకం చేస్తాడు? చేయడం ఉంది ఇక్కడ అంతే. మనకెందుకు జ్ఞాపకం చేస్తాడు అని అనుకునే అవసరం లేదు. చెయ్యడు. ఎవరు జ్ఞాపకం చేస్తాడు అది కూడా చూపిస్తాడు మీకు. ప్రకటన గ్రంథము జ్ఞాపకం ఉంచుకున్నావు, ఎవరు ఉంచుకుంటారో, ఎవరు జ్ఞాపకం చేస్తారో చూసుకున్నాం ఒకసారి. రక్షింపబడిన మరికి ఎవరు జ్ఞాపకం చేస్తారు? మరి
పరిశుద్ధాత్మ దేవుడు అయితే జ్ఞాపకం చేయడు అని యేసు చెప్పాడు. యేసు మాట యేసు మాటకి వ్యతిరేకున్న మాటలని వేల పెరిగివేయబడగా నశించిపోను. ఆయన మాటలే సత్యం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎవరు జ్ఞాపకం చేస్తాడు, ఎవరు జ్ఞాపకం ఉంచుకున్నాడు ఇక్కడ చదివితే తెలిసిపోతుంది కదా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పం పడద్రోయబడి ఉన్నాడు. ఏం చేస్తాడంట? సర్వలోకాన్ని మోసపుచ్చుతాడంట. వీడు అబద్ధికుడు, అబద్ధం జనకుడు. ఫస్ట్ మోసమే, అబద్ధమే, దేవుని మాటకు వ్యతిరేకం ఉన్నది లేనట్టు చెప్తాడు. అబద్ధం చెప్తాడు, దేవుని మాటకు వ్యతిరేకంగా చెప్పేస్తాడు, సత్యాన్ని అసత్యంగా బోధిస్తాడు అనమాట. ఈ సర్వలోక మోసం చేసుకుని ఏం చేస్తాడంట? మోసపుచ్చు పేరు అంట కదా, సాతానని పేరుగల ఆది సర్పం అంట. ఆ మహా ఘట సర్పం పడద్రోయ పడిందంట, కింద దువేశాడంట దేవుడు పైన. అక్కడ సామి ఉంది, ఇక్కడ ఉన్నాడంట. మరి ఇక్కడ ఉన్నాడంట. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెబుట వింటిని జాగ్రత్త వినాలి అన్నారు చేసుకోవాలి ఈ వాక్యం మనం. ఎందుకంటే మన పాపిని పాపులు అదా ఇదంటే నమ్మకూడదు, నమ్మడానికి వీలు లేదు, అది సత్యం కాదు కదా. రాత్రి పగలు ఏంటంట, మన దేవుని ఎదుట మన సహోదరుని మీద నేరం వాడైన అపవాది ఎవరు నేరమోపేది? రక్షింపబడిన తర్వాత ఎవరు నేరమోపేది ఎవరంటే అపవాది అంట. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చెయ్యడు, జ్ఞాపకం ఉంచుకోడంట దేవుడు. ఆయన జ్ఞాపకం చేయడంట. ఎవరి పాపల గురించి అంటే రక్షింపబడిన వారికి, పాపల గురించి వాళ్ళకి. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచకపోతే వాళ్ళు పాపులే. ఎందుకంటే ఆయన అంగీకరించడం కాబట్టి నీతి మంత్రులు కాదు, వాళ్ళకి చేస్తాడు. లోకులకి, మన లోకులు కాదు కదా, నీతి మంత్రులు విశ్వాసం. మనకు ఎవరు పాపాల గురించి చెబుతారంటే మన నేరాన్ని మోపుతాడు ఒకడే ఒకడు సైతాను, సాతాను. రాత్రి పగలు ఏం నేరం మోపదే. నువ్వు ఇలా అంటాడువి, నువ్వు అలా చేస్తావు, ఇలా చేస్తావు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి పనికిరావు, దేవుని మందిరానికి వెళ్ళడానికి పనికిరావు, ఏ మొహం పెట్టుకుని దేవుని మందిరానికి వెళ్తావు, ఏ అర్హత ఉంది నీకు? ఇవన్నీ చెప్పేది ఎవరంటే సైతాన్ని. వాడు అబద్ధం అంటే అబద్ధికుడు, అబద్ధకు జనకుడు. ఎందుకు? దేవుడు నేరాల మోపడు, నాకు ఉంచుకోలే ఆయన. ఎందుకంటే ఆయన శిక్ష భరించాడు, మనకు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? యేసు మీద జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఎందుకంటే ఎందుకు నేరం అంటే మనం దేవుని మనకి వెళ్ళకూడదని, సత్యం తెలుసుకోకూడదని, అబద్ధాన్ని బోధిస్తాడు. ఇందుకు నరకానికి వెళ్ళాలని. రక్షణ ఆయన ఉచితంగా ఇచ్చిన మనకు రక్షణ, వరంగా ఇచ్చిన ఆ నిత్య జీవాన్ని, ఆయన నీతిని పొందుకోకుండా, దీవించకుండా, జయించకుండా, అన్నింటిలో అత్యధిక విజయం పొందకుండా, కుటుంబంలో సమాధానం పొందకుండా, సంతోషం పొందకుండా, ఆరోగ్యం పొందకుండా, మరణ భయం ఇంకోలాగా తయారు చేస్తారంట అపవాది సాతాను. ఎందుకు? వాడు నేర్చుకుంటే పాపాల గురించి ఆలోచిస్తే ఎక్కడ ధైర్యం ఉంటుంది? పాపం ధైర్యం ఉంటుందా? నీతి మంత్రులు ధైర్యం ఉంటారు. పాపి సింహంలాగా ఉంటాడు బైబిల్ ఉందా? నీతి మంత్రులు సింహంలాగా ఉంటాడు బైబిల్. నీతి మంత్రులు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. మన నీతి మంత్రులు ఆ నీతిని గురించి ప్రకటించనీయడంట, పాపాల గురించే బోధిస్తాడు. నేరం మొత్తున్నాడంట. ఇప్పుడు నేరా అనుకున్నా మన పని ఒకటే పని, భూమి మీద తోయబడ్డాడు.
యేసులో కూడా చెప్తుంది అక్కడ, ఆకాశంలో నుంచి మెరుపులాగా సైతం పడిపోయడం చూడు, సాతాను మెరుపు వలె పడ్డం చూశాను అంటాడు. పడిపోయాడు సరే, ఎందుకు నేరం కనుక, ఎందుకు మన శిక్ష భరించే యేసు ప్రభు కనుక ఆయన రాజ్యంలో కూర్చోబెట్టుకుంటాడు కనుక, అక్కడ స్థలం లేదు కనుక, తోయబడ్డాడు కనుక, ఇక్కడ మన ఇంక మనకి ఏం ఛాన్స్ లేదు కనుక, ఎట్లా నరకం తీసుకువెళ్ళాలో వారికి మోసం చేస్తాడు కదా. మోసం ఎట్లా చేయాలో తెలుసు, కానీ దేవుని మాట సత్యాన్ని నమ్మితే వాడిని మోసం మనం చేయలేడు. ఎందుకంటే మనకు ఆయన మాట తప్ప వేరే దిక్కు ఆధారం ఉండదు. ఆయన వాక్యం సత్యం, ఆ వాక్యం శక్తి, వాని కంటే వాని బలము కంటే వాక్యము శక్తిమంతమైనది, శక్తి పవర్ఫుల్ కదా. మనలో ఉన్నవాడంట లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. వాడు వేస్తే ట్రిక్స్ కి, అబద్ధాలకి, మోసాలకి, నేరాలకి మనము మోసపోకుండా ఉండాలంటే దేవుని వాక్యమే ఆయన మాట నమ్మాలి. ఆయన మాట ఏ సత్యము, మన నీతి మంత్రులుగా తీర్చబడ్డాం అనే సత్యము, రక్షింపబడ్డాం ఆ యేసుని విశ్వసించిన మరొక క్షణమే వాక్యం పొందుకున్న ద్వారా మనము రక్షింపబడ్డామంట కదా. ఆ పాత వ్యక్తిని చనిపోయాడు, మనకి సంబంధం లేదు. ఆ నరక కొత్త వ్యక్తి, నూతన వ్యక్తి జన్మించాం మనం తిరిగి యేసు ద్వారా. ఇంకో దగ్గర నీకోది మనం మిరాకాలు చేయాలన్నా కూడా, అద్భుతాలు చేయాలన్నా కూడా ఏదో మన ఉపాస ప్రార్థన ద్వారా కాదు, మన క్రియ ద్వారా, మన భక్తి చేత, శక్తి చేత కాదే కాదు. దేవుని రాజ్యంలో ప్రవేశిస్తేనే మనం చేస్తామంట. ఆమె నీకోదేం అడిగినప్పుడు యేసు రోజు అంటాడు, నీకు దేవుని తోడే ఉంటేనే తప్ప ఇలాంటి మిరాకల్స్ చేయలేమంటాడు. దేవుడు ఉంటేనే ఇలాంటి మిరాకల్స్ చేస్తావా అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, అక్కడ ఏమంటాడు, విశ్వాసం అవసరమే, విశ్వాసం ద్వారా మిరాకల్స్ జరుగుతాయి. అక్కడ ఏమంటాడంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. దేవుని రాజ్యం ప్రవేశించడానికి మిరాకల్స్ గురించి నీకోదేం అడిగిన ఒకటి, దేవుడు యేసురావు చెప్పిన సమాధానం ఒకటి. ఎందుకంటే దాని సొల్యూషన్ అంట, చేయాలంటే దేవుని రాజ్యం ప్రవేశించినప్పుడు ఎందుకు యేసురావు చెప్తాడుగా మార్పు తీసుకున్నాం. లాస్ట్ 16th chapter 16 words 16 16 15th. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి. ఆ రాజ్యం ప్రవేశిస్తే స్వార్థ అంటే అదిగా చదువుకున్నాం కదా. దేవుని రాజ్యంలో ప్రవేశించి సవరించాలి నమ్మడమే, యేసును అంగీకరించడమే. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మిన ఈ కనబడను అంట. ఆ నమ్మిన మనుషులు మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. ఏం కనిపిస్తాం మరి? ఇక్కడ ఉన్నాయి కదా, నా నామమున దైవం వెలగొట్టుదురు. వావ్, దైవం వెలగొట్టాలంటే మిరాకల్ చేయాలంటే ఆయన రాజ్యం ప్రవేశించాల్సిందే, ఆయన నమ్మాల్సిందే. ఆయన రాజ్యం ప్రవేశిస్తానే. అందుకే అక్కడ చేసుకుని చెప్పాడు, కొత్త భాషలు మాట్లాడెదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థత నొందుదురు. మన క్రియ ద్వారా జరగవు. క్రియ అంటే ఏంటంటే, క్రియ అంటే యేసుని విశ్వాసించడమే, అని అంగీకరించడం క్రియ. ఆ క్రియని క్రియ వేరే క్రియ కాదు. ఆ క్రియ చేయడం ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా ఈ మిరాకల్స్ మన భక్తి చేత, శక్తి చేత, బలము చేత, ఉపవాస ప్రార్థన చేత, ఏదో 40 days మన ద్వారా కాదండి జరిగేది కదా. చూస్తున్నాం కదా, వాక్యమైన స్వచ్ఛత ఇచ్చేది, వాక్యమే సత్యము, వాక్యం తప్ప వినేదంతా అబద్ధమే కదా.
ఇరగా చేర్చడం పాములను ఎత్తి పెట్టుకుందామంట. ఎత్తి పెట్టుకుంటామంట. పాములను ఎత్తి పెట్టుకుందరు. మనకరం ఏది త్రాగిన వారికి హాని చేయదు. ఏది మనకరం ఏదంటే ఏ ఫుడ్ ఏది తిన్నా ఏమైనా మనకి ఏమి ఏది ఎంత మాత్రం ఏమి చేయద్దు. రక్షింపడిన మనకి ఇవన్నీ అంట. ఆయన రాజ్యంలో ఉన్న మనకి ఇవన్నీ అంట. మిరాకల్స్ చేస్తామంట. ఆయన రాజ్యంలో ప్రవేశించినప్పుడు మిరాకల్స్. అందుకే తీసుకొని చెప్పాడు, అప్పుడు కొత్తగా జన్మిస్తాను కానీ దేవుని రాజ్యం ప్రవేశించిన మాట చెప్పాడు. ఆ రాజ్యం ప్రవేశిస్తే మిరాకల్స్ చేస్తాడు ఆమె. అందుకు మాట చెప్పాడు, నీకోదేమి మిరాకల్స్ ఎలా చేస్తున్నానంటే ఆయన రాజ్యం ప్రవేశిస్తేనే అంట మిరాకల్స్ చేస్తామంట. అది నీకోదేమో చెప్పాడు. కానీ తర్వాత అంటాడు నీకోదేమో, అరే నీ ముసలివాడిని కదా, ముసలివాడి మళ్ళా కొత్తగా చేస్తే జన్మిస్తాడు, మళ్ళీ తల్లిగారు కూడా ఎలాగొస్తాడు అనుకుంటా అని నీకోదేమో అనుకుంటే వేసుకో ఉంటాడు. ఏమని ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని అంటాడు. ఎట్లంట నీటి మూలంగా ఆడుకుని ఆత్మ మూలంగా ఎట్లా జన్మించదంటే బాప్సం పొందుకోవడం ద్వారా ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం ద్వారా, ఆత్మ మూలంగా మన శరీరంగా ఎవరము తిరిగి జన్మించిన తర్వాత ఆత్మాసారమే శరీరానికి మనకు సంబంధం లేదు. ఎప్పుడు శరీరానికి ఆత్మ ఫైట్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఏముండదు. కానీ ఎప్పుడైతే తిరిగి జన్మిస్తాం ఫైట్ మొదలు యుద్ధం మొదలు చేస్తాం. మనకి ఏంటి శరీరానికి ఆత్మకి శరీరానికి ఆత్మ విరోధం అంట. ఆత్మానుసారం వ్యక్తులను మనం ఆయన పరిశుద్ధ ఆత్మను వరం పొందుకుంటామంట. వాస్తవం ఆమె మిరాకల్స్ అట్లా మన ఇంకో తీర్పు మనకి లేదు. ఆమె తీర్పులకు రాము. తీర్పు గురించి అయినా పాపాల గురించి అయినా మన నేరం మోపిది ఎవరు? అపవాది, సాతాను అంట. చూస్తున్నాం కదా ప్రకటన గ్రంథంలో. అక్కడ 10వ వచనం, అదే 10వ వచనం చూసుకుందాం. మూడులో తీసుకుందాం. దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం వాడని అపవాది త్రోయబడి ఉన్నాడు. అక్కడ దేవుడు నెట్టేసాడు, పడేసండి కింద కానీ భూమి మీద. త్రోయబడి ఉన్నాడు కనుక యేసుని విశ్వసించాము కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఆమె ఆయన చేతిలో ఉన్నాయండి. ఏంది? రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడు వాయను. యేసులో వచ్చి ఆయన రాజ్యాన్ని తీసుకొచ్చాడంట. ఆయన రాజ్యం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన సొంతం. వాడు పడద్రోయి వాడు పుట్టాడు. ఇన్ని రోజులు నరకానికి వెళ్ళడానికి వానికి ఈ రోజు యేసురావు రాదు. ఆయన వచ్చి ఆయన వెల చెల్లించే వరకు, ఆయన మన కోసం శిల్వాగం చేసేంత వరకు సైతాన్ చేతిలో ఉందంట. సైతాన్ చేతిలో ఉండేది. సైతాన్ చేతిలో ఇవన్నీ మన నరకాన్ని తీసుకుని వెళ్ళే అధికారం మనకుంటేది. మరణం మీద అధికారం, పాపం మీద అధికారం మనకుంటేది. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆయన మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు, యేసు అయిపోయినాడు. దేవుని అయిపోయినాయి అన్ని. దేవుని చేతి వాని చేతిలో దేవుని చేతిలో వచ్చేసినాడు. వాని ఏంటంట సైతాన్ని మన ఆయుధాలను లాగేసుకున్నాడు కదా, నిరాయుధులు చేసి పడేశాడు. మనకి పాదాల యొక్క మరణం యొక్క తాళం ఎవరి చేతిలోనే? దేవుని చేతిలో ఉన్నాయి కదా. ఇప్పుడు వానికి మరణం మీద అధికారం లేదు, మన మీద అధికారం లేదు. మనకి ఏ అధికారం లేదు. ఆ అధికారాలని తీసుకున్నాడు దేవుడు అంట కదా. నేరం ఏదైనా తోయబడ్డాడు, ఇంకా ఏం లేదు మనకి. ఒక్క తలకాయ శిలో చిత్ర తొక్కేసాడంట. మన బలం అంతా వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు రచ్చిపోయిన యేసు రాకుండా. కానీ ఇప్పుడైతే ఆయన తోగోపడం తప్ప ఏమి లేదు. వాడు పళ్ళు కొట్టేశాడు కదా. ఇక్కడ తోయబడ్డాడు కాబట్టి వాడు కొంత సమయం వాడు ఏం చేశాడు? వాడు తోయబెట్టాడు కదా. ఎవరిని మిరుగుదినా గర్జించి సింహం అనేది చెప్తున్నాడు. కానీ మనకు పల్లె లేవని ఏం చేస్తాడు? పల్లె లేకుండా ఎవరిని చేయగలుగుతాడంటే నమ్మేవాడినే. అరే ఇంకా పాపనేమో
నాకు అర్హత లేమో అదనంగా వెళ్ళడానికి, నేను ఇంకా రక్షణ లేదేమో, నాకు కాపాడుకోలేమో రక్షణ అని అనుకుంటారు కదా. వాళ్ళ మీద వాని ప్రయోగాలు పనిచేస్తుంది తప్ప సత్యాన్ని నమ్మని మన ప్రయోగాలు పనిచేయ వాళ్ళ దగ్గర రాడు. ఇక నమ్మని వాళ్ళు చూస్తారు కదా. తర్వాత అది ఇప్పుడు రక్షణ ఏమిటి? రాజ్యం దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు ఆమె యేసు తీసేసుకున్నాడు. ఏరే అసలు ఏరే వారు ఏ ఆమె ఆ అధికారాన్ని పడిపోవడం ఏ సైతాన్ని తీసుకున్నాడు, కానీ వాళ్ళ చేతిలోని ఆయన లాగేసుకున్నాడు. ఎట్లా అంటే ఆయన మోసం చేయలేఆయన, వాడు మోసం చేసి అబద్ధం చేసి ఆదం దగ్గర దేవుడి ఇట్లా అధికారాన్ని తీసుకున్నాడు, కానీ యేసు మోసం చేయలే, కానీ కరెక్ట్ గా చేస్తాడు. మన శిక్ష భరించి ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు కాబట్టి మన శిక్ష అంతా భరించి ఆయన న్యాయము మన తీర్పు ఆయన వేసుకొని మన శిక్ష ఆయన భరించేసి వానికి ఏ బలము లేకుండా చేసి పడేసి నిరాయుధం చేసి పడేసాడు. ఆయుధాలను లాగేసుకున్నాడు. అధికారం అంతా పోగొట్టిన అధికారం తీసుకున్నాడు. ఈ రోజు మనం నమ్మితే మన చేతులకు ఇస్తాడు ఆమె. మనకేదంటే భూమి మీద వర్షం ఎవరిది? నలుగురు వర్షం మనదంట. ఒక మనిషిగా వచ్చి ఆయన మనకున్న అధికారాన్ని చూపించాడు. ఆయన ప్రకృతిని లోపరుచుకునే అధికారం మనకుందంట కదా. తోయబడ్డాడు కాబట్టి తిరుగుతాడు ఎవరి మీద? సత్యం తెలియని వారి మీదనే, తెలియని వారి మీద తప్ప మన జోలికి రాలేడు. సత్యం తెలిస్తే వారి గొర్రె పిల్ల మనం తామిచ్చిన సాక్ష్యములు బట్టి వారిని జయించి ఉన్నారు. మనం జయించామంట. ఆమె జయించిన వారు మనమే. మరణము వరకు తన ప్రాణం మించిన వరకు కాదు. కింద చూసుకున్నాం ఒకసారి. 12 3వ లైన్ తీసుకున్నాం లాస్ట్. ఆ పాపాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఆ ఘట సర్పం తన భూమి మీద పడి ఉన్నట్ట. ఏసు వచ్చిన తర్వాత పడదోయబడి ఉన్నాడు. వాడికి ఏం బలం లేదు ఇంకా కదా, ఏం బలం లేదు. ఏంటంటే క్రోధం అంటే ఎంత క్రోధంగా వచ్చిన ఎట్లయినా మన బలం ఉంటే ఏమని చేయడానికి తీసుకునేసాడు దేవుడు బలం అని చేసుకో. మన బలం ఏం లేదు, నిరాయుధం చేసి వాడిని. మనకి ఇచ్చాడు సర్వాంగ కవచం బిడ్డ ధరించుకొని ఫైట్ చేయాలి మనతో. ఆకాశముల దురాత్మలతో సమూహంతో అక్కడ లేవని తోబెట్టావి ఇక్కడ ఇంకా కదా. వాటిని ఫైట్ చేయటం అని సర్వాంగ కవచం ధరించుకొని ఆ నీతి ఆయన రక్షణ స్థిరం ఇవన్నీ సర్వాంగ కవచాలను ధరించుకొని మనం అది ఫైట్ చేయొచ్చు. జయిస్తామని వాళ్ళ యుద్ధం చేసిన సైతం అంత గెలవలేదు. ఓటమి మంది గెలుపు మనదే, అత్యధికమైన విజయం మనదే. క్రీస్తు ఫైర్ అంటే ఇంకా మనకు ఓటమి లేనే లేదు. ఇక్కడ పైన తీసుకుని యుద్ధం చేశాడు, అపవాదం చేశాడు. ప్రకటనలో చేసిన ఓడిపోయాడు. ఇప్పుడు ఎంత యుద్ధం చేసినా గెలవలేడు. గెలుపు మాత్రం మనదే, విజయం మాత్రం మనదే. ఇక్కడ ఉంటుంది కదా. మన పడదోయబడ్డాడు కూడా బలం లేదు. 19th లాస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునిదే మనకిచ్చాడు ఆయన. ఆమె విజయం మనది, ఆయన రాజ్యం మన దేవుని రాజ్యం ఎవరి సొంతము? యేసునందు విశ్వసించిన మన సొంతమే. ఆమె శక్తి బలం అన్ని మన సొంతమే. అత్యధిక విజయం కూడా మన సొంతమే. ఆమె ఎంత గొప్ప సాక్రిఫైస్ చేశాడు, ఎంత గొప్ప చేశాడు ఆయన. గొప్ప మహిమ ఇచ్చాడు మనకి. దేవుడు మహిమ మనకి ఇచ్చాడు. దేవుడు మనకి పక్షం కూడా మనకి విరోధేవుడు. ఆయన పక్షం ఇప్పటి నుంచి భయపడాలా? పాపానికి వచ్చాను, అరే ఇట్లా అట్లా చేసిన, ఇట్లా అరే పైకి వస్తున్నారాను, ఫస్ట్ నుంచే బాగా చదువుకున్న బాగుండు, చిన్నప్పటి నుంచి బాగా కష్టపడితే బాగుండు, ఇవన్నీ అవసరం లేదంట. అన్ని ఆయన చూసుకుంటాడు. ఆయన దీవించేది హెచ్చించేది ఆయనే.
ఆమె అబ్రహాం అన్నాడు కదా, నేను దీవిస్తా, నీ పేరును చేస్తా. ఆ వాగ్దానం ఎవరిది? మనదే. అదొక్కటి చదువుకుని అది కదా అది కాడ 12వ అధ్యాయం 12th. సెకండ్ చూసుకున్నాం. నేను గొప్ప జనముగా చేసిన ఆశీర్వాదించి నేను నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదం ముందు నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నేను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో, అనగా యేసు ద్వారా ఈ వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. ఆమె ఆయన గొప్ప చేస్తారంట, గొప్ప జనముగా చేస్తారంట, ఆశీర్వదిస్తాడు, మన నామాన్ని గొప్ప చేస్తాడంట, ఆశీర్వాదకరంగా మనం ఉంటాం, ఆశీర్వాదకరంగా మనం ఉంటామంట. ఆమె ఆశీర్వాదాలు ఆశ్రయిస్తాడంట, దూషివాన్ని శిస్తాడంట. ఆమె దేవుడు మన పక్షంలో మనకు విరోధి ఎవ్వడు. ఈ వాగ్దానం మన సొంతమే, అంతే. మనదే విజయం, అత్యధిక విజయం క్రీస్తులో, అత్యధిక విజయం. రాజులు వచ్చి అబ్రహాం దగ్గర ప్రార్థన చేసుకున్నారు. రాజులనే ఎవడైనా సరే వచ్చి మన మీద మోకరించాలి, మన దగ్గర ప్రార్థన చేయించుకోవాల్సిందే. అంత అధికారం, అంత గ్లోరీ, అంత మహిమ దేవుడు ఇచ్చాడు. ఆమె అంత గొప్పగా చేస్తాడు, ఆయన హెచ్చించాడు, గొప్ప చేస్తాడు. మన గురించి మన దగ్గర అవసరం లేదు. ఆమె ప్రార్థన చేస్తాడు. అద్భుతాలు చేయడం, ఆశ్చర్యకరుడు, నీకే స్తుతి స్తోత్రాలు, ఎన్నో మాటలు చెప్పారే సార్, ఎన్నో సయా, కానీ వీని ఎరుగని మాటలు బోధించారు, మాట్లాడారు. అందరూ బట్టేసా నీకే వేలాది కోట్ల వందనం ప్రభువా. ప్రతి సమస్యకు పరిష్కారం, సొల్యూషన్ మీ రాజ్యమేసే, మీ రాజ్యమే, మీ రాజ్యం మేము నమ్మడం, మేము రాజ్యం చేర్చబడమే సొల్యూషన్. చింతించే అవసరం లేదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుందో, ఏమి ధరించుకుందామో, రేపు స్థితి ఏందో, రేపు పరిస్థితి ఏందో చింతించే అవసరం లేదు. ఎసయ్యా అన్నిటికీ సొలిచి నీ రాజ్యమే. మీరు అన్నారు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకడం, అవన్నీ అనుగ్రహింపబడుతాయి, అవన్నీ పొందుకుంటారని చెప్పి ప్రభు. అవును ప్రభా, నీ రాజ్యాన్ని, నీతిని మొదటి వెతకాలి. ఎందుకంటే నీ రాజ్యమే సొల్యూషన్. మీ నీతి ఏమి ఆధారం మాకు దీవించబడానికి. నీతి మంత్రులు చేశారు, నిర్దోషులుగా చేశారు, నిరుపరాధుగా నీ రక్తం ద్వారా మమ్మను పరిశుద్ధం చేశారు, నీ రాజ్యమును చేర్చుకున్నాడు, పరలోకమును కూర్చోబెట్టుకున్నాడు. అందరూ బట్టి నేను వేలాది కోట్ల అవుతున్నప్పుడు ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు ప్రభు. ఎవరికి నా అవకాశం గొప్ప త్యాగం చేశారు, వరం ఇచ్చాడు, మమ్మల్ని గొప్ప వరం ఇచ్చాడు ప్రభు. దావీదుకు లేని అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చారు. దావీదు చూశాడు, సాక్ష్యం ఇచ్చారు ప్రభు. క్రియలు లేకుండా నీతిమంతులుగా ఎవరు తీర్చబడిన ఆ మనుషులు ధన్యుడు అని చెప్పారు ప్రభు. నువ్వు చేతి నిర్దోషం తీర్చబడిన ధన్యులు ఆ మనుషులు చెప్పి, ఆ మనుషులు మేమే నీ యందు యేసునందు విశ్వాసం ఇచ్చిన వారమే, నీ రక్తం మనం నీతిమంతులు చేయబడ్డాం, తీర్పు నుంచి తప్పించబడ్డాము, నిర్దోషులుగా చేయబడ్డాము, నీతిమంతులుగా చేయబడ్డాము. ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు, ఇంత గొప్ప శిల్వయాగం చేశారు ప్రభు. కడపటి ఆదాయం వచ్చేసి కడపటి ఆదాయమై మీరు వచ్చి ఆ మొదటి ఆదాయం చేసిన వాటన్నిటికీ మీరు వెల చెల్లించి, ఒక మనిషి పాపానికి వెల చెల్లించి మమ్మల్ని రక్షించారు, తీర్పు లేకుండా చేశారు, తీర్పుల నుంచి దాటించేశారు ప్రభు. నీ రాజ్యంలో కూర్చోబెట్టుకున్నారు ప్రభు. అందరూ బట్టి నీకు వెళ్ళాలనుకుంటా ఉందని గొప్ప శిల్వయాగం బట్టి. అలాగే ఇంకా ఎవరైతే ఈ మాట తెలియదు, ఈ రక్షణ గురించి
మీకు చేసిన గొప్ప సిలువ తెలియదు. వారు కూడా మీ తెలియజేయండి. పరిశుద్ధాత్మ మీ కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. మన రాష్ట్ర దేశాల్లో ఈ భూమి మీద రాష్ట్రము దేశం రక్షింపబడాలి సార్. వాళ్ళందరూ ప్రతి ఒక్కరు రక్షింపబడదురు గాక, ప్రతి ఒక్కరు నీ గురించి తెలుసుకోదురు గాక, ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో చేర్చబడదురు గాక, ప్రతి ఒక్కరిని రాజ్యం ప్రవేశించదురు గాక. అందుకు వ్యతిరేకంగా పరిస్థితులు కూడా వేళ్లతో తొలగిపోను గాక. ప్రతి ఒక్క అబద్ధాలు మోసాలని తీసివేయబడదు గాక. నీ మాటకు వ్యతిరేక అబద్ధాలు మోసపు అబద్ధ బోధలు కూడా తీసివేయబడగా ప్రతి ఒక్కరు సత్యం బోధించుతారుగా. ప్రతి ఒక్కరు కూడా ఆయన సత్యం తెలిసిన స్వతంత్రంగా నమ్ముకుంటే వ్యసనాన్ని శరీరాన్ని జయించి, సమస్యలను జయించి, అనారోగ్యాన్ని జయించి అత్యధిక విజయం పొందుతారు కాక. విశ్వాసం అనేక మందిని వాళ్ళ రాజ్యంలో చేర్చబడి అనేక మందిని రాజ్యంలో చేర్చుదురు గాక. అకస్మాత్ యాక్సిడెంట్లు, అకస్మాత్ మరణాలు మన రాష్ట్ర దేశాల్లో ఈ భూమి మీద ఏ దేశంలో ఉండకూడదు. అకస్మాత్ మరణాలు యాక్సిడెంట్ తొలగిపోను కాక, యేసు రక్తంలో తొలగిపోను కాక. ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం కలుగు. ప్రభువు భూమి మీద ఏలేవాళ్ళు చేశారు, ఆకాశ పక్షులను ఏలుదురు కాక అని చెప్పారు ప్రభువా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును అని చెప్పారు. ఏలుదురు ఏలాలి అని చెప్పలే కానీ ఏలుదురు కాక చేయడం అంటే క్రియేట్ చేశారు ప్రభు. ఏలే వారిగా చేశారు కానీ అపవాదిగా దోచుకున్నాడు. మాకున్న అధికారం తీసుకున్నాడు కానీ మీరు కనపడాలి అధికారం తిరిగి మా చేతిలో పెట్టాడు ప్రభువా. రక్షణ శక్తియు రాజ్యములు మీ చేతులనే కనుక మాకు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈ మాటలను విశ్వసించి ఈ భూమి మీద ఏలుదురుగాక. ఆమె నీ రాజ్యం స్థాపించుగాక. నీ రాజ్యము మేమే కాబట్టి నీ రాజ్యం అనేక మందిని చేర్చుదురు గాక. నీ రాజ్యం వ్యతిరేకున్న ఈ పరిస్థితులను వేలతో ఎండిపోను కాక. నీ రాజ్యం స్థాపించబడును గాక ప్రభా. నీ రాజ్యం ఒక్కరు చేర్చబడను గాక. ఇలాంటి గొప్ప కార్యాలు చేరును గాక. ఆమె ఇంకెవరు సత్యం చేయని వాళ్ళు సత్యం చేసి ఎవరైతే ఇంకా రక్షింపబడలే వాళ్ళని రక్షించనేస్తే ప్రతి ఒక్కరు రక్షింపబడదు కాక. ప్రతి ఒక్కరు కూడా నీ గురించి తెలుసుకొని రక్షింపబడి ప్రతి ఒక్క భయం నుంచి, ప్రతి ఒక్క వ్యసనం నుంచి, ప్రతి ఒక్క ఆర్థిక సమస్య అప్పు నుంచి విడిపించబడి, ప్రతి ఒక్క నిరుద్యోగం నుంచి విడిపించబడి గొప్ప కార్యాలు ఫ్యామిలీలో జీవితాలు జీవచంద్రులు గాక. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మీరు నీ జ్ఞానం తెచ్చేయని జ్ఞానంతో నింపి సత్యం తెలియజేసి విన్న మాటలు ఉదయం ముద్రించి వాళ్ళు అనేక మంది రాజ్యంలో చేర్చుదురు కాక. వాళ్ళకు ఉన్న ఎలాంటి సమస్యలైనా, అప్పులైనా, ఆర్థిక సమస్యలైనా నీ మహిమాశం తీర్చబడుగాక. మీరు మా దరిద్రాన్ని అర్పించారు ఇసయ్యా. మీరు మీ మాట చొప్పున మీరు శిల విడుదల చేసిన మహిమ ఐశ్వర్యంలో వాళ్ళకి అప్పులు తీర్చబడును ఐశ్వర్యం చేసే వాళ్ళకి చేసే ఆ మాట చొప్పున వారికి జరుగును కాక. వాళ్ళు అప్పు ఇచ్చిదురు, వాళ్ళే జాబ్స్ అనేక వాళ్ళకి ఇచ్చిదురు కాక. నిశ్చయం మా రోగాలు భరించారు, మీరు పొందిన వాళ్ళకి స్వస్థత కలిగి వాళ్ళు ఆరోగ్యవంతులను ప్రకటిస్తారు. నేను ప్రభు ఆరోగ్యవంతులు. వాళ్ళు ఎలాంటి పరిస్థితి వాళ్ళ వైపు వాళ్ళు చూసుకోకూడదు. ఎందుకంటే ప్రభు మా వైపు ఏం చూసుకోకూడదు, నీ వైపు చూడాలి, నీ మాట వైపు చూడాలి. కనుక మీరు పొందిన దెబ్బల ద్వారా వారికి స్వస్థత కలిగేను. వారికి స్వస్థపరిచినందుకు గర్భం ఫలం కూడా గర్భాన్ని మీరిచ్చు బహుమానం కనుక నీ మాట చొప్పున వాళ్ళకి గర్భవరం కలుగును గాక. నీ మాట చొప్పున వాళ్ళకి నెరవేర్చబడను గాక. అయినా అన్ని దేశాల సమాధానం కలుగును గాక. అలాగే నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మహిమను తీసుకుని వెళుతున్నది నీకే వేలాది కోట్ల చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ నా జరిగిన యేసునామములో ప్రార్థన అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృపయు
పరిశుద్ధాత్మ సాహసం మనకు మన కుటుంబాలకి సదాకాలం తోడేంటి మహిమలో మనం నడిపించిన గాక. ఆమె ఆమె ఆమె. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.